#AskDrJohnWatts అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. M62 సార్, నాకు స్కాల్ప్ కి స్వెట్ ఎక్కువగా పడుతుంది, దానివల్ల ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుందా? చాలా మంది స్కాల్ప్ మీద స్వెట్ ఎక్కువ వస్తున్నప్పుడు అంతా దీనివల్ల జుట్టు రాలుతుందేమో అని అనుకోవడం సహజం. ఇంకొంతమంది అయితే ఈ స్కాల్ప్ మీద స్వెట్ ఎక్కువ రావడం వల్లనే వాళ్ళకి బట్టలు వచ్చింది అని కూడా భ్రమపడుతూ ఉంటారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ జరగదు. ఎవరికైనా కూడా కొంచెం వర్కౌట్ చేసినా లేకపోతే కొంచెం ఎండగా ఉన్నా లేదా వేడిగా ఉన్నప్పుడు స్కాల్ప్ మీద స్వెట్ అనేటువంటిది రావడం సహజం. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా మనకు స్వెట్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. కానీ దానివల్ల జుట్టు రాలుతుందా అంటే అటువంటిది ఏమీ జరగదు. కొంతమందికి స్వెట్ అనేటువంటిది విపరీతంగా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు స్కిన్ అనేటువంటిది కొంచెం స్వెల్లింగ్ గా అపియర్ అయ్యే అవకాశం ఉంది. అంతే తప్పిస్తే దానివల్ల ప్రత్యేకించి నష్టం అంటూ ఉండదు. బట్ ఏది ఏమైనా ఎవరికైతే స్కాల్ప్ మీద స్వెట్ అనేటువంటిది మరీ ఎక్కువగా వస్తుందంటే వాళ్ళు అట్లీస్ట్ రోజుకి 1 లేదా 2 సార్లు తలస్నానం చేయడం మంచిది. అలా స్నానం చేయకుండా స్వెట్ ని అలాగే వదిలేస్తే వచ్చే నష్టం ఏంటి అంటే, మన స్వెట్ ఎప్పుడైతే డ్రై అయిపోతుందో ఆ ఏరియాలో సాల్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అటువంటి సాల్ట్ ఎన్విరాన్మెంట్ మన స్కాల్ప్ స్కిన్ కి ఏమాత్రం మంచిది కాదు. దానివల్ల స్కాల్ప్ స్కిన్ వీక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని స్వెట్ వచ్చినప్పుడు సింపుల్ గా తుడిచేసుకోవడం ఎంతైనా మంచిది. బట్ స్కాల్ప్ మీద స్వెట్ రావడం అనేటువంటిది మంచిది కాదు. ఆ స్వెట్ తగ్గించుకోవడానికి ప్రత్యేకించి మెడిసిన్స్ వాడాలి అని అనుకోవడం అపోహ మాత్రమే. స్కాల్ప్ మీద స్వెట్ చాలా ఎక్కువ వచ్చినా లేదా కొంచెం తక్కువగా వచ్చినా కూడా అది బట్టతలకి ఎప్పటికీ దారితీయదు.